ఇక పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పక్కన పెట్టారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడి రోడ్లపై హత్యలు, చోరీలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆఖరుకు పక్క రాష్ట్ర పోలీసులు రాష్ట్రంలో సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ రాష్ట్రంలో నేరాల నియంత్రణను పక్కన పెట్టి విపక్ష బీఆర్ఎస్ కార్యకలాపాలపైన దృష్టి పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులపై ప్రతాపం చూపుతున్న ఖాకీలు నేరస్తులను భయపెట్టలేకపోతున్నారని ప్రజలు అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పోలీసులంటే దేశంలో నెంబర్ 1. కానీ కాంగ్రెస్ పాలనలో పోలీసుల ఫోకస్ పూర్తిగా మారిపోయిందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం నడి రోడ్లపైనే హత్యలు, బహిరంగంగా దోపిడీలు, మహిళలపై విచ్చలవిడిగా దాడులు పెరిగిపోతున్నాయి. నేరాలను నియంత్రించాల్సిన పోలీసు విభాగం అసలు పనిని వదిలేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ చట్రంలో చిక్కుకున్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా సిబ్బంది శాంతి భద్రతలను గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేరస్తులపై నిఘా వదిలేసి ప్రతిపక్ష రాజకీయ నేతలపై పెడుతుండటంతో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలు మొదలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులపై పోలీసు నిఘా పెరిగిందన్నది బహిరంగ రహస్యం. అంతేకాదు, పొద్దున లేచింది మొదలు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఆందోళనలు చేస్తున్నారు, ఎప్పుడు ధర్నాలు చేస్తున్నారు, వారు ఎక్కడున్నారు వంటి వివరాలు కనుక్కోవడానికే సమయం సరిపోతున్నదని పోలీసు వర్గాలే చెప్తున్నాయి. విపక్ష శ్రేణుల మొబైల్ నంబర్లు కనుక్కొని ట్రేస్ చేస్తూ ముందస్తు అరెస్టులు చేయడానికి, వారు హైదరాబాద్ వరకు చేరకుండా అడ్డుకోవడానికే పూర్తి సమయం వెచ్చించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయాల వరకు పోలీసులు రాజకీయ చట్రంలో కొట్టుమిట్టాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా పోలీసు బాసులు, స్థానిక రాజకీయ నేతలు, మంత్రులు చెప్పే అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ డ్యూటీని పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల ఇండ్లకు వెళ్లి బెదిరించడం, తమకు తామే చెప్పులతో కొట్టుకున్నా సరే రైతులపై కేసులు పెట్టే స్థాయికి దిగజారడమే ఇందుకు నిదర్శనం. అటు చాలా మంది పోలీసులు భూ వివాదాల్లో తలదూర్చుతున్నారనేది బహిరంగ రహస్యం. సివిల్ వివాదాలను పక్కన పెట్టి నేరాల కట్టడికి కృషి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు, డీజీపీ హెచ్చరించినా కొందరి తీరు మారడం లేదు. నేరాలను తగ్గించడానికి ప్రణాళికలు రచించడం, పెట్రోలింగ్ పెంచడం, మహిళలకు, ప్రజలకు భరోసా కల్పించడం వంటి పోలీసుల డ్యూటీని ఎప్పుడో వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు ఖాకీలు రోజూ గంటల తరబడి ల్యాండ్ సెటిల్మెంట్లు, సొంత పనుల్లో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండకపోవడంతో ఫిర్యాదుదారులు గంటల తరబడి ఎదురుచూసి నిరాశగా వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎస్హెచ్ఓలు ఉదయం 10 గంటలకు స్టేషన్లో దర్శనమిస్తే మళ్లీ రాత్రి 7 గంటల తర్వాతే ఫిర్యాదుదారుల్ని కలుస్తున్నారన్న విమర్శలున్నాయి. పోలీస్ వ్యవస్థ పనితీరు కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఫిర్యాదుల్లో ఇదే విషయం తేటతెల్లమైంది. పోలీసులంటే ప్రజల్లో భయం పోయిందనడానికి అనేక నేర సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ నెల 7న కరీంనగర్లోని హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో యువతిపై ఓ కంపౌండర్ లైంగిక దాడి చేశాడు. అదే రోజు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో బాలికపై 2 యువకులు అత్యాచారం చేశారు. 10న రేణు అగర్వాల్ను 2 వ్యక్తులు దారుణంగా చంపి నగలు, నగదుతో పరారయ్యారు. 12న కుషాయిగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిని నడి రోడ్డుపై 2 దారుణంగా పొడిచి చంపారు. అటు ఆగస్టు 12న చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. 18న కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలికను ఓ బాలుడు దారుణంగా హత్య చేశాడు. జూన్ 14న కాంగ్రెస్ నాయకుడు మారెల్లి అనిల్ను నిందితులు తుపాకీతో కాల్చి చంపారు. అటు మలక్పేటలో సిపిఐ నేతపై కంట్లో కారం కొట్టి కాల్పులు జరిపి చంపారు. మే 2న పెద్దపల్లిలో ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఏప్రిల్ 1న నాగర్ కర్నూలు జిల్లాలో ఓ మహిళపై 7 కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి నోట్లో మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారింది. అదే రోజు హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పరిధిలో జర్మనీ నుంచి వచ్చిన యువతిపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాచిగూడలో వ్యాపారవేత్త ఇంట్లో పనిచేసేవాళ్లే మత్తుమందు ఇచ్చి సుమారు 50 లక్షల రూపాయల నగదు, కిలో బంగారం అపహరించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో పట్టపగలు సినీ ఫక్కీలో 50 లక్షల రూపాయల దారిదోపిడీ చేశారు. బ్యాంకులో ఓ బాలుడు 5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన సంచలనంగా మారింది. గద్వాలలో 32 ఏళ్ల ల్యాండ్ సర్వేయర్ గంట తేజేశ్వర్ను హత్య చేశారు. ఫిబ్రవరి 1న ప్రిజం పబ్ వద్ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తల ప్రభాకర్ సైబరాబాద్ సిసిఎస్ పోలీసులపై కాల్పులు జరిపాడు. 2024 నవంబర్ 1న హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర్ కాలనీలో ఓ వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె తండ్రిపై ఏరుగన్తో కాల్పులు జరిపాడు. ఇవే కాదు, ఇలాంటి ఘటనలు ఇంకెన్నో రాష్ట్రంలో జరిగాయి.
తెలంగాణ పోలీసులకు తెలియకుండా పక్క రాష్ట్రాల పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఇక్కడికి వచ్చి రహస్యంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్కు వెళ్లే వరకు మనోళ్లకు సమాచారం లేకపోవడం గమనార్హం. ఇటీవల చెర్లపల్లి డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్ ఇలానే జరిగింది. గతంలో ఛత్తీస్గఢ్ పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు కేసుల్లో సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇటీవల తెలంగాణలో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఎన్ఐఏ వచ్చి బోధన్లో అరెస్టు చేసింది. పాకిస్తాన్తో కలిసి కుట్రలు చేస్తున్న హైదరాబాద్కు చెందిన సమీర్ను అదుపులోకి తీసుకుంది. గతంలో గూఢచర్యం చేస్తున్నారని పలుచోట్ల తనిఖీలు నిర్వహించింది. మావోయిస్టులను రహస్యంగా అరెస్టు చేసిన ఘటనలున్నాయి. పోలీసులు తమ డ్యూటీలను పక్కన పెట్టడం వల్ల గ్రామస్థాయిలో సరైన పెట్రోలింగ్ లేకుండా పోతోంది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నిఘా పెట్టకపోవడంతో నేరస్తులకు భయం లేకుండా పోతోందన్న వాదనలున్నాయి. నేరం చేస్తే పోలీసులు పట్టుకుంటారేమో, జైలుకు పంపుతారేమో, శిక్ష పడుతుందేమో అనే భయం నిందితుల్లో కనిపించడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందుకే దుండగులు నిర్భయంగా జంకు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. నడి రోడ్డుపైనే అత్యంత దారుణంగా ప్రత్యర్థులను నరికి చంపుతున్నారు. పట్టపగలే చోరీలు, హత్యలు, దోపిడీలు, మహిళలపై అఘాయిత్యాల వంటి తీవ్రమైన నేరాలు జరుగుతున్నాయి. అటు విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరకడం కూడా నేరాల పెరుగుదలకు కారణమన్న ఆరోపణలున్నాయి. పాత నేరస్తులే కాదు, కొత్తగా నేరాలు చేయాలనుకున్న వారిలోనూ భయం ఏమాత్రం లేకపోవడం ఆందోళనకరం. తెలంగాణలో ఇటీవల నమోదైన నేరాల్లో కొత్తగా నేరం చేసిన వారే 80% వరకు ఉండడం గమనార్హం. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర పోలీసు శాఖ మేల్కొనాలని ప్రజలు కోరుతున్నారు.